ఫీలింగ్ సో హ్యాపీ. ప్రతి ఒక్క యూత్ చూడాల్సినటువంటి మూవీ ఇది. మన అమ్మ నాన్నల కథ ఎలాగైతే ఉంటుందో, మన ఇంట్లో ఏ సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటామో, ఎలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల ఏ డిస్టర్బెన్సెస్ వస్తాయో, సో అదంతా కూడా ఒక ప్రాపర్గా డిజైన్ చేసి ఒక బ్యూటిఫుల్ మూవీ కృష్ణవంశీ గారు తీయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. మీరందరూ కూడా మూవీ చూడండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి యూత్ స్పెషల్లీ చూడాల్సినటువంటి మూవీ. అందరూ మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అన్న మీకు ఎలా అనిపించింది అన్న ఆడియన్స్ తోటి చూస్తున్నప్పుడు? నేను ఏడిచిన అన్న అంతే, ఒకటే ఆన్సర్, అంతే, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. చిన్న స్క్రీన్లలో ఇలా చేయండి, బిగ్ స్క్రీన్లలో చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? లేదండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మీన్ ఫీలింగ్ సో హ్యాపీ. చాలా గర్వంగా ఉన్నది. మొన్ననే ఆస్కర్స్, మళ్ళీ ఇప్పుడు రంగమార్తాండ లాంటి మంచి మూవీలో యాక్ట్ చేయడం, రిలీజ్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆడియన్స్ అందరితో కలిసి సినిమా చూశాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒక నమ్మకం మాకు ఎప్పుడో నుంచి ఉండే. ఇవాళ ఆడియన్స్తో పాటు కలిసి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. సో చాలా హ్యాపీ. ఫస్ట్లీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఈ సినిమా వచ్చింది. పండుగ రోజు మీ ఫ్యామిలీతో కలిసి ఇది చూసే సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటి. మీరు ఖచ్చితంగా, ఒకవేళ మీరు ఫ్యామిలీతో రాకపోతే, మీరు ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్ కానీ, మీ మదర్కి, ఫాదర్కి ఫోన్ చేసి ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది మీకు. సో ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ మూవీ. డూ వాచ్ ఇట్. చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ డే నాతోనే సినిమా షూట్ అయింది. డబ్బింగ్ నాతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో అన్నీ నాతోనే స్టార్ట్ అయింది. సో థియేటర్ కూడా నేను ఫస్ట్ డే వచ్చాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అల్టిమేట్ సినిమా, మామూలుగా లేదు. సూపర్ సార్, నాకు బాగా నచ్చింది సినిమాలో. కలెక్షన్లు విపరీతంగా, కలెక్షన్లు కానీ, పబ్లిక్ కానీ ఎక్కడ చూసా. ఇప్పుడు ఈ రోజు రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడుతూ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ సినిమా గురించి? రియలీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాం. చూసిన సినిమా ఇంతకుముందు బాగా వస్తుంది అనుకున్నాం, కానీ ఈ రెస్పాన్స్ చూసినాక వీఆర్ కన్ఫర్మ్ పెద్ద హిట్ కొడుతున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది సార్? సార్ మాకు సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు కూడా మాలాగే కనెక్ట్ అవుతారు. మేము మా మైత్రి రవి గారు, నవీన్ గారు అందరూ కూడా మేమే ఫస్ట్ ఏదైతే ఫీల్ అయ్యామో అందరూ అదే ఫీల్ అయ్యారు. సో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని నమ్మాం. అందుకని ఈ సినిమా చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూషన్. అందులో మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి కృష్ణవంశీ గారికి, మధు గారికి, ఆల్ వరల్డ్ థియరిటికల్ రైట్స్ మాకు ఇచ్చారు. యాక్చువల్గా మా మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత మేము సక్రమంగా చేసామనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆడియన్స్ని రీచ్ అయిందని అనుకుంటున్నాం. అది కలెక్షన్స్ రూపంలో ఇప్పుడే బుక్ మై షోలో కానీ, పేటిఎంలో కానీ దాదాపు ఒక 20 షోస్ ఆరెంజ్ ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సో సహజంగా ఇలాంటి సినిమాలు వారానికి పికప్ అవుద్ది, 10 రోజులకి పికప్ అవుద్ది అంటారు. కానీ ఈరోజు మ్యాట్నీ ఫస్ట్ షోలకే పికప్ అయింది. అది స్టామినా ఆఫ్ కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారిని చాలా ఏళ్ళ నుంచి మిస్ అయ్యారు. బట్ ఆ మిస్ అయిందంతా కూడా ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి ఆ కరువు తీరిపోద్ది. సో ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి కుటుంబంకి రీచ్ అవుద్దని నమ్ముతున్నాను. పెద్ద సినిమాలు హై ఖర్చు పెడితేనే థియేటర్స్కి పోయి చూడొచ్చు అని అనుకుంటారు. కానీ ఇలాంటి సినిమా కొన్ని వందల థియేటర్లో చూస్తేనే ఈ ఎమోషన్ క్యారీ అవుతుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమా వాచ్ చేయాలని కోరుకుంటూ, ఈ సినిమా మాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి మా కృతజ్ఞతలు. ముందుగా ప్రతి ప్రేక్షకులు కుటుంబాల్లో సంతోషం ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మైత్రి డిస్ట్రిబ్యూషన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అంటే ఇదే రంగమార్తాండ సినిమా కాదు, ఇది జీవితం. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఉగాదికి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా, అలాగే మీ పిల్లలతో, ప్రతి ఒక్కరితో, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా రంగమార్తాండ
ఎంత అండి. ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ చూస్తాము, కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఏడ్పించేశారండి. నిజంగా ప్రొడ్యూసర్ గారు నిజంగా ఈ స్టార్స్ మీకు ఈ థాటు ఎలా వచ్చిందో, అలాగే డైరెక్టర్ గారు కృష్ణవంశీ గారు అంటే ఇస్ ద బ్యాక్ అని చెప్పొచ్చు. ఏదేమైనా మన కృష్ణవంశీ గారు నిజంగా ఎన్ని సినిమాలు చేసినా మనకి గ్యాప్ ఇచ్చిన సరే, కానీ ఈ సినిమాతో ఇండస్ట్రీ మరోసారి చెక్ చేశారు. కృష్ణవంశీ అంటే ఏంటో మళ్ళీ నిరూపించుకున్నారు. ఇండస్ట్రీకి ఇలాంటి డైరెక్టర్లు చాలా ముఖ్యం. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావండి. నిజంగా చెప్తున్నా, దేవుని సాక్షి చెప్తున్నా, దండం పెడుతున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇలాంటి సినిమాలు రావన్నా దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. ఇండస్ట్రీలో ఈ రోజు వరకు 4 షోలు అన్న, నిజంగా చెప్తున్నా 4 షోలు హౌస్ఫుల్ అన్న. ప్రతి ఒక్కరు చూస్తారు, చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఆ లాస్ట్కి ఇంక్లూడ్ ప్రభాస్ గారు కూడా ఈరోజు సినిమా చూశాడు. ఈ సినిమా రంగమార్తాండ సినిమా అంత బాగుందన్న, అల్టిమేటెడ్ అన్న. సినిమా గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా కోసం నేను ఇంతగానో బదిలాడుతున్నా, ప్రతి ఒక్కరు చూడండి అన్న, చాలా బాగుంది సినిమా. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రాహుల్ సిప్లిగంజ్, అనసూయ గారు, రమకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ప్రతి ఒక్కరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే అన్న. ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూడడం జరిగింది అన్న. రంగమార్తాండ సినిమా గురించి చెప్పాలంటే అసలు ఇది రంగమార్తాండ సినిమానే కాదన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం అన్న. నేను జీవితం సినిమా గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఈ సినిమాని సీరియస్లీ చెప్తున్నా, ఈ సినిమాని వాళ్ళ తండ్రిదండ్రులు వాళ్ళ పిల్లలకు చూపించుకుంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళు చాలా మిస్ అవుతారన్న. ఎందుకని చెప్తున్నానంటే అన్న, చాలా జీవితాలు అన్న. అంటే ఒక గురువు శిష్యుడు ఎలాగో, అంటే ఒక శిష్యుడికి గురువు ఎంత అవసరమో, ఒక తల్లిదండ్రులకు ఒక పిల్లలు ఎంత అవసరమో అంత ఈ సినిమాలో ఉంటుందన్న. నేను చెప్తున్నా కదన్నా, ఈ సినిమా గురించి అన్న చెప్తున్నా. చాలామంది మనం చూస్తుంటామన్నా, అంటే వాళ్ళ పిల్లలని వాళ్ళు ఎంత కంటికి రెప్పలా చూసుకొని ఆస్తులు కోట్లు లక్షలలో కాదు, కొంతమంది మా పిల్లల్ని ఎక్కువ చదువులు చదివించి కోట్లు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తే లాస్ట్కు వాళ్ళ అనాథ చావు చేస్తున్నారన్న. నాకు ఇప్పటికి కూడా సొసైటీలో అది ఉంది. ఎందుకన్నా చిన్నప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారంటే, మన అన్నం పెట్ట అంటే అన్నం తిను అని అంటారు, ఏడుస్తారు పిల్లలు ఏడుస్తారు. కానీ పెద్దగైనాక అన్నం పెట్టడానికి ఎందుకు ఏడుస్తారన్న నాకు అర్థం కాదు. ఎందుకన్నా నా కొడుకులు ఇట్లా తయారైనారు చెప్తున్నా. ఇప్పుడు సొసైటీలో ఉన్న వెలివేషన్స్ తీసుకొని చేసిన సినిమా రంగమార్తాండ చెప్తున్నా. కృష్ణవంశీ గారికి, ప్రకాష్ రాజ్ గారికి ఈ సినిమా అంటే ఫ్రీమేర్ అంటే సినిమా రిలీజ్ కాకుండా ఫ్రీమేర్ నేను చూసా. ఈ సినిమా కృష్ణవంశీ గారు సేమ్ టైం మన బ్రహ్మానందం గారు దండమన్న వాళ్ళకి నిజమన్నా ఏడ్చాలనుంది, ఏడ్చలేక నవ్వుతున్నా చెప్తున్నా. ఇంకోటి అంటే నేను మెసేజ్ ఏమిస్తున్నా అంటే, సినిమా చూడాలన్నా. ఈ సినిమా ఖచ్చితంగా చాలా 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 మంచి సినిమా కాదు, చాలా గొప్ప సినిమా. ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్నని చూసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెత్త నా కొడుకులు నా దృష్టిలో. వాళ్ళ అమ్మ నాన్నని ఎవరు పట్టించుకోకుండా అనాథాశ్రమంలో పెట్టడం కానీ, రోడ్ల మీద వదిలేయడం కానీ అట్లా చేసిన నా కొడుకులు చెత్త నా కొడుకులు, వరస్ట్ నా కొడుకులు. ప్రతి ఒక్కరూ మీరు చెప్తున్న తల్లిదండ్రులందరికీ మీరు సినిమాని థియేటర్లో మీ పిల్లల్ని చూపించుకుంటే జీవితంలో చాలా మిస్ అవుతారు. ఏదేదో సినిమాలు కాదు, ఈ సినిమాలు చూపించండి. సినిమాని బ్రతికించడం అనట్లేదు, మీరు సినిమాలు చూపిస్తే మీరు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. అంత గొప్ప సినిమా రంగమార్తాండ. జై రంగమార్తాండ, జై సినిమా, మంచి సినిమా. నేను సినిమా ఏం మాట్లాడుతున్నావు రా? సినిమా కాదు నేను చూసింది, ఒక జీవితం, ఒక బతుకు, పుట్టుక, జీవితము, చావు అంట చూసినావా, అది చూసిన నేను సినిమాలు చూడలే. ప్రతిదాన్ని సినిమా అనకండి, కొన్ని అద్భుతమైన దృశ్యకావ్యాలు వస్తాయి. ఆ దృశ్యకావ్యం చూశాను నేను. ఒక బ్రహ్మానందం గారు ఏంటి, ఆయన కనపడితేనే తెర మీద నవ్వులు వస్తాయి, నవ్వులు విరబూస్తాయి. ఎక్కడోళ్ళు అక్కడ ఎగిరెగిరి గంతులు వేస్తారు. అయ్యా బ్రహ్మి వచ్చిండ్రు అని. ఇక్కడ అది కాదు భయ్య. బ్రహ్మానందం పాత్రను చూస్తుంటే, మన ప్రకాష్ రాజ్ గారి పాత్రను చూస్తుంటే, రమ్యకృష్ణ గారి పాత్రను చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది భయ్య. బతుకు, జీవితము, చావు, ఈ పుట్టకలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. నేను కృష్ణవంశీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైంది అనుకున్నాను. కానీ కృష్ణవంశీ గారు మళ్ళీ తిరిగి వచ్చారు భయ్య. ఒక జీవిత చరిత్రను, రంగస్థల నటుల బాధ ఏంటి, కష్టం ఏంటి, వాళ్ళు పోషించే అద్భుతమైన పాత్రలు ఎలా ఉంటాయని. కంట నీరు కొడితే కాదు భయ్య, కొడితే ఏదో గుయ్యమని కంట నీరు వస్తాయి, అది కాదు భయ్య. మనసులోంచి వచ్చే కన్నీరు
కళ్ళలో నుంచి కారింది. సముద్రంలో అలలు చూపిస్తారు, అది కాదు భయ్య. నాకంటూ ఒక కన్న నీరు వచ్చేసి అది ఇలా అలల్లాగా ప్రవహిస్తుంటే నేను దాన్ని చూశాను భయ్య. అంత అద్భుతమైన పాత్రలు అక్కడ చూస్తుంటే నాకైతే ఏడుపు వచ్చింది. అలాగే తల్లిదండ్రుల్ని సెల్లార్లోకి వెళ్ళండి, మీరు దూరంగా ఉండండి అని చెప్పేసినప్పుడు వాళ్ళు పడే బాధలు, అలాగే పిల్లలు అపార్థం చేసేసుకొని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు పడే బాధలు ఎంత అద్భుతంగా అంటే రాజశేఖర్ కూతురు భయ్య. ఆమె ఏంటి భయ్య ఒక గ్లామరస్ రోల్లో ప్రదర్శించాల్సిన అమ్మాయి, ఆమె ఏడుస్తుంటే భయ్య అమ్మ నాన్న నన్ను క్షమించండి, నేను అపార్థం చేసుకున్నాను, మీరు డబ్బులు తీశారని అనుకున్నాను, నేను చూడలేదు, అంటే పెట్టాను, మీరు తీసుకున్నారని ఆమె పడే బాధలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే గుండెలోంచి వచ్చింది భయ్య కన్నీరు, కంటెలోంచి కాదు గుండెలోంచి వచ్చింది. నేను చూసింది సినిమా కాదు భయ్య, ఒక అద్భుతమైన దృశ్య కావ్యం, ఒక పుట్టుక. అంత 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 బాగా ఉంది. యూత్ చూడాలన్నా చూడొద్దని అంటున్నారు. యూత్ చూస్తే వాడు ఆర్టిస్ట్ కావాలనుకుంటే, వాడు గొప్ప నటుడు కావాలనుకుంటే ఈ పాత్రలో వచ్చిన ఈ సినిమాని చూడాలి. అద్భుతమైన సినిమా, అద్భుతమైన పాత్రలు. ప్రతి ఒక్కరు ఉగాదికి చూడాల్సిన సినిమా. చాలా అంటే చాలా బాగుంది. కృష్ణవంశీ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను దండాలు పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. ప్రేక్షక మహాదేవులందరూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. రంగ మార్తాండ మూవీ ప్రతి ఒక్కళ్ళు జీవితం, ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన సినిమా ఇది. చాలా అద్భుతం సినిమా. ఏదో సినిమా అంటే మనం విజులు కొట్టి డ్యాన్స్ చేసి ఒక నవ్వి అని కాదు, మన జీవితం ఏందనేది చూపించాడు కృష్ణవంశీ గారు. ఒక తరంలో చాలామంది చాలా సినిమాలు వచ్చాయి కృష్ణవంశీ గారి సినిమాలు. ఆ టైంలో ఈ జనరేషన్ లేదు, ఈ మొత్తం జనరేషన్ మారిపోయింది. కాబట్టి అద్భుతమైన డైరెక్టర్ కృష్ణవంశీ గారు సినిమాలు ఇంకా రావాలి, సమాజంలో చాలామంది చూడాలి, ఇంకా చేంజ్ అవ్వాలి. కాబట్టి ఈ సినిమా అద్భుతం. ఈ 2023లో ఒక మంచి సినిమాతోని ఉగాది పండుగ చేసుకొని మంచి సినిమా చూడడం జరిగింది. కానీ అద్భుతం. ఈ సినిమాలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు కృష్ణవంశీ గారు ప్రతి సినిమాలో నేను ఉంటాను. ఈ సినిమాలో ఒక వాల్యుబుల్ ఒక వస్తువు నాకు ఇవ్వడం, నేను అది చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ లేదు. ముందు ఒక చిన్న ఫంక్షన్లో కృష్ణవంశీ గారు, ప్రకాష్ రాజ్ గారు అందరికీ ఒక ఫంక్షన్లో లంచ్ చేస్తుంటే నేను అన్నాను, సార్ నాకు ఇవ్వలేదు సార్ క్యారెక్టర్ అంటే, అరే చేదురా అన్నాడు. నెక్స్ట్ డే చాలా బాధపడ్డాను నేను. అయ్యో ఇంత మంచి అద్భుతం సినిమా అంట, థియేటర్లో ఆ సీను ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా చేశారంట, అలా చిన్న వేషం ఉన్నా బాగుంటుండే అని చాలా బాధపడ్డాను. తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, అరే ఎక్కడున్నారా అన్నాడు డైరెక్టర్ గారు. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు, సార్ ఇంట్లో ఉన్నాను సార్ అంటే, అరే షూటింగ్ ఉన్నా బిజీ ఉన్నావు అంటే, ఫ్రీ ఉన్నాను సార్ అంటే, ఇమీడియట్లీ షూటింగ్ వచ్చారు అన్నాడు. ఆ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు చూసాక తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవ్వాను. నేను కూడా ఒక రంగస్థల నటుడిని, ఒక థియేటర్ ఆర్టిస్ట్ని. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక అద్భుతమైన మూవీలో నేను కూడా క్యారెక్టర్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్రజలందరూ తప్పకుండా ఎంత బిజీ ఉన్నా, ఎంత పని ఉన్నా, మీ పనులన్నీ పక్కన పెట్టుకొని ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీ అందరికీ పాదాభివందనాలు చెప్తున్నాను. ఒక అద్భుతం సినిమా. అండి ఇది రాజమాస్తాండ సినిమా నేను చూసినానండి, చాలా బాగుంది. మన బ్రహ్మానందం సార్ ఎన్నో సినిమాలలో బాగా మనల్ని కడుపుబ్బ నవ్విచ్చే సినిమాలు చేసిండు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైము ఏడిపిస్తుండండి. సెంటిమెంట్ చాలా ఏడలాగా ఉందంటే మన కళ్ళ మీద నీళ్ళు వస్తాయి ఈ సినిమా చూస్తుంటే. అలాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్గా బాగా చూడాలి, సక్సెస్ చేయాలి. దీంట్లో మన డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డాడో తెలుస్తుందండి. ప్రతి డైరెక్టర్ ఎంత కష్టపడి తీస్తాడో తెలుసు. అలాగే అన్ని సినిమాలు బాగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో మన బ్రహ్మానందం గారి సెంటిమెంట్ ఉంటుందండి. థియేటర్లో చూసి అంతసేపు కళ్ళ మీద నీళ్ళు వస్తాయి, అలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్గా మన ఉగాదికి మంచి ఫ్యామిలీ పరంగా మంచి సినిమా అండి, అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. అలాగే ప్రతి డైరెక్టర్ ఎంత కష్టపడతారో ఈ సినిమాలో తెలిసింది మనకి. అలాగే ప్రతి డైరెక్టర్ సినిమా మనకి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉగాది తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఉందన్న. చాలా రోజుల తర్వాత ఒక మన కృష్ణవంశీ బాగా మంచి హిట్ సినిమా తీసిండు. అసలు ఫ్యామిలీ సినిమా అంటే ఛానల్ నుంచి ఎవరు థియేటర్లోకి వస్తలేరు. ఫ్యామిలీ అంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా ఇది. అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వస్తారు అన్న సినిమాకి. అంతా బాగుంది సినిమా. మనం ఒక్కొక్క సీన్ చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది, ఏడుపు వస్తుంటుంది. రియల్ లైఫ్లో కూడా భార్యాభర్తలు అనేది ఇట్లా ఉంటారు అన్నట్టు రియల్ లైఫ్ మనకు గుర్తొస్తుంది. రేపన్నాడు మనకి ఇట్లా ఉంటుంది పిల్లలతోటి అన్నట్టు మనకు చూపించిండు కృష్ణవంశీ. వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్స్ కావద్దని పేరెంట్స్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి సినిమా బాగా తీసుకొచ్చింది కృష్ణవంశీ. ఆ రమణకి చనిపోయినప్పుడు బాగా ఏడుపు వస్తుంది. మన ప్రకాశ్ చనిపోయినప్పుడు ఏడుపు వస్తుంది. అసలు ఆ సినిమా అంటే మనం ఇలా ఉండాలన్నా, ఇట్లాంటి సినిమా చూడాలన్న పబ్లిక్ అందరూ వచ్చి చూడొచ్చు సినిమా మూవీ. బ్రహ్మాండం. కామెడీ ఎప్పుడు కనిపిస్తాడు మనకి, ఇలా సీరియస్గా కనిపించిండు. ఆయన చనిపోయినప్పుడు మనకు చాలా బాధ
ఏడుపు అయినంతలో చనిపోతాను ప్రకాశంతో ఆయన ఒక మాత్రలు ఇస్తాడు చనిపోతాడు ఆయన అప్పుడు కూడా బాగా ఏడుపు అనేది మనకు వాటర్ వచ్చేస్తుండే కళ్ళలోకించి ఎమోషన్ ఉంటుంది మనకు మొత్తం. ప్రకాశం యాక్టింగ్ మొత్తం విశ్వరూపం చూపించిన యాక్టింగ్ నటన అంటే ఏందో అంటే యాక్టింగ్ అనేది నటన ప్లస్ నాటకం అనేది సినిమా చూపించి నాటకంకి మనకి నటనకి చాలా ఫరక్ ఉంటుంది అన్నట్టు సినిమాలో మెసేజ్ అనమాట ఈ సినిమా. ఈ ఉగాదికి బ్లాక్ బస్టర్ మూవీ. ఆల్ ద బెస్ట్ కృష్ణవంశీ గారు సినిమా హిట్ ఇచ్చినందుకు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, జీవితంలో అస్సలు రావు. ఒక మనిషి జీవితాన్ని కళ్ళ కట్టినట్టు ఎంత బాగా చూపించారంటే కృష్ణవంశీ గారు. వామ్మో ఆ సినిమా చూస్తున్నంతసేపు అరే రేపు కూడా నేను అంతే కదా, నా సిచ్యువేషన్ కూడా అంతే కదా, నేనే కదా అక్కడ ఉంది అనే ఫీల్ నాకు వచ్చింది. వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడే స్థాయి మంది అసలు కాదన్న. ఆ యాక్టింగ్ ఏంటన్న, ఒక హాస్పిటల్ సీన్లో ఒక కనీసం ఒక 4-5 పేజీల డైలాగ్ని ఇద్దరు కలిసి సింగిల్ టేక్లో చెప్పారు అంటే మై గాడ్, అసలు నార్మల్ థింగ్ అస్సలు కాదన్న. ఇది సినిమాని చూసిన వెంటనే ఏడుపు వచ్చేసిందన్న. ఎంత ఎమోషనల్ అంటే మనం జీవితంలో ఎవరిని ఎక్కడ కలుస్తామో ఎక్కడ విడిపోతామో ఎవరికి తెలియదు, కానీ మన జీవితంలో మనకంటూ ఒక తోడుని ఏర్పరచుకుంటాం. ఆ తోడు జీవితాంతం మన వెనకే ఉంటుందన్న. ఆ ఉండే వ్యక్తిని కరెక్ట్ పర్సన్ ఎంచుకోండి, మన జీవితంలో అంతో కొంత హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఎన్ని కష్టాలు పడతామో అన్ని కష్టాలు దీంట్లో చూపించారన్న. ఒక వ్యక్తి గొప్పగా ఎలా బతుకుతాడు, వయసు పెరిగే కొద్దీ ఎంత చులకనైపోతాడు అనే దాని గురించి ఒక మనిషి జీవితం పర్ఫెక్ట్గా చూపించారన్న థియేటర్లో. కృష్ణవంశీ గారు కానీ ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరూ అన్న చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. మంచి సినిమా అంటే మంచి సినిమాని చూసేలా చేశారు. ఈరోజు తెలుగు సంవత్సరం మంది ఇవాటి నుంచే మనకి 2023 ప్రారంభం అవుతుంది. అంటే తెలుగు వాళ్ళకి ఒక తెలుగు వాళ్ళలాగా చెప్తున్నానన్న, ఇవాటి నుంచి నా క్యారెక్టర్ని కానీ నేను ఉన్న ముందు పాస్ట్లో ఎలా ఉన్నాను అనే దాన్ని వదిలేసి సినిమాలో ఎలా అయితే చూపించారో అలా కాకుండా ఏ మిస్టేక్ అయితే చేస్తున్నామని సినిమాలో చూపించారో అదన్నీ వదిలేసి ఒక మంచోళ్ళ బతకడానికి ట్రై చేస్తానన్న. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి రంగమార్తాండ మూవీ చూడండి, మీ మనసుని హత్తుకుంటుంది. మన కథ అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది అన్న క్లారిటీగా. అండ్ అందరికీ నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్ తెలుగు పీపుల్. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన రంగమార్తాండ మూవీ చూడడానికి వచ్చాము. అద్భుతంగా ఉందండి. ఒకటని కాదు, ఒక పర్ఫార్మెన్స్ కాదు కానీ బ్రహ్మానంద గారు అయితేనేమి, మన రమకృష్ణ గారు అయితేనేమి, మన ప్రకాశ్ రాజ్ గారు అయితేనేమి అద్భుతంగా చేశారు. మామూలు కాదు. నేను సినిమా వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్తో చెప్పాను, మామ సినిమాకి రారు మామ, వెళ్దాం అంటే వాడు రాలేదు. నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా వాడు ఈరోజు సినిమా చూసి చాలా బాధపడతాడు. అయ్యో వాంతో పాటు ఎందుకు పోయలేదు, ఫస్ట్ షో నేను పోయి ఎంజాయ్ ఎందుకు చేయలేదని నిజంగా ఫీల్ అవుతారు. అలాగే దీంట్లో మాత్రము బ్రహ్మానందం గారు ప్రతి ఒక్క సినిమాలో కడుపుబ్బగా నవ్విచ్చేది చూశాను, కానీ ఇంతగా బాధ పెడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇటుకు వచ్చినాక అంతే బాధ పెట్టాడు. సినిమాలో కథ మాత్రం మామూలుగా లేదండి. ఈ 2.5 గంట 2-3 గంటల సినిమా చూస్తే ఒక అర్ధ గంట ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ ఫస్ట్ టైం నాకు ఈరోజు వచ్చింది. ఎందుకంటే మామూలుగా ఒక కంటెంట్ తీసుకుంటే ఒక ఆర్టిస్టు ఒక కథలో నిండిపోయి చేస్తాడు, కానీ ఇందులో ఒక నాటకం గురించి తెచ్చి అలాగే ఒక సినిమా రూపంలో మామూలుగా చూపించలేదు, చాలా అద్భుతంగా చూపించారు. ప్రకాశ్ రాజ్ గారు యాక్షన్ కింగ్ అని అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాలో నాటకాలు చేసే దాంట్లో కానీ కింగ్ అని, అలాగే ఈ సినిమాలో కానీ కింగ్ లాగే ఆయన నిరూపించుకున్నాడు. కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు చనిపోవడం మేము చాలా బాధాకరంగా అనిపించింది. కానీ ఈ సినిమా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్గా వచ్చింది. ఈరోజు ఉగాది పండుగతో పాటు ఈ పండుగ కూడా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మాత్రం పక్కాగా చెప్పలేము. సెంటిమెంట్స్ మాత్రం మామూలుగా లేవు. ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా అంటే అదిరిపించారు యాక్టింగ్ మాత్రం. అదేవిధంగా చాలా బాధ పెట్టారు కూడా మమ్మల్ని మాత్రం, మామూలుగా కాదు. ఆ సెంటిమెంట్తో చాలా బాధ పెట్టారు. అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఉగాది పండుగ రోజు ఇదే సినిమా హాల్లో పండగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన మూవీ నా పాత సినిమాల్లోంచి మళ్ళీ కొత్తగా జీవించిన మన కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, సినిమాకి రంగమార్తాండ మన సినిమాకి, మనందరి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
మార్నింగ్ షోస్ చాలా బాగా రన్స్ వచ్చాయి. ఆఫ్టర్నూన్ షో, ఈవినింగ్ షో, నైట్ షో వరకు ఫిలప్స్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ అంతాను చాలా బాగా నడుస్తుంది. అన్ని యాప్స్లోని టికెట్స్ బాగా వెళ్తున్నాయి. అండ్ పబ్లిక్ టాక్, మౌత్ టాక్ నుంచి చాలా బాగుంది సినిమా. ఒక మంచి విజయవంతమైన సినిమా తీసామండి. మీ అందరూ ఆదరణ ఇంకా కావాలి, అందరూ వచ్చి చూడాలండి సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థియేటర్లో నిజంగా మార్నింగ్ షోస్ నుంచే ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. వీఆర్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. డెఫినెట్గా అండి, ఇప్పుడు ఏదైతే ఉగాది పచ్చళ్ళు ఉంటుందో పులుపు, తీపి, కారం, వగరు అన్నీ ఉంటుంది. ఈ సినిమాలో అన్నీ ఉంటాయండి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ మీకు అంటే మన ప్రతి ఇంట్లో జరిగిన రోజు జరుగుతున్న సన్నివేశాలండి, ప్రతి ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్న రంగమార్తాండ ఇప్పుడు చూశాను. కృష్ణవంశీ గారు అమ్మో అసలు ప్రాణం పెట్టి చేశారండి ఈ మూవీ డైరెక్షన్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఇళయరాజా సాంగ్స్ పాడారు, చాలా బాగున్నాయి. అదొకటి బ్రహ్మానందం గారు ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ ఉంటుంది. హాస్పిటల్ సీన్ వామ్మో కన్నీళ్ళు వచ్చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ఈ మూవీ అసలు చూస్తే కన్నీళ్ళు వచ్చాల్సిందే. అందరూ చూడదాకా పిల్లల కానుంచి పెద్దల వరకు చూడవలసిన సినిమా. రమ్యకృష్ణ గారు అసలు యాక్టింగ్ అసలు బ్రహ్మానందం గారు అందరూ నవ్వుతూ మనల్ని నవ్విస్తారు. అలాంటిది వామ్మో స్టెబిలిటీ యాక్టింగ్, ఆయన ఎన్నో వేరియేషన్ చేసాం. ఇప్పుడున్న ఈ రంగమార్తనలో వేరియేషన్స్ అనేది చూడలేదు. ఫస్ట్ టైం బ్రహ్మానందం గారు ప్రాణం అసలు ఎమోషనల్, అసలు చాలా సూపర్గా ఉంది. అసలు మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎర్రగదీశారు. కృష్ణవంశీ గారి హ్యాట్సప్ అండి, ఇందు ప్రాణం పెట్టి చేశారు. సూపర్ అండి రంగమార్తాండ మూవీ. ఇప్పుడే చూడటం అయితే జరిగింది. రంగమార్తాండ చాలా అంటే చాలా బాగుందన్న. ఉగాది కొత్త సంవత్సరం మొదలు, కొత్త సినిమా మొదలు అని చెప్పుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్గా తీశారు సినిమా మాత్రం. ఎమోషన్స్ చాలా మంచిగా క్యారీ చేశారు మాత్రం. బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, అండ్ మన శివాని రాజశేఖర్ గారు, సిప్లిగంజ్ గారు, అలీరేజా గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే అసలుకి సినిమాలో కొన్ని సెంటిమెంటల్ సీన్లకి అయితే ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఏడుస్తారు, కానీ ఈ సినిమాలో మగవాళ్ళు కూడా ఏడుస్తారు. ఇంకా ఆడవాళ్ళకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. కానీ ఇది సినిమా అంటున్నారు కానీ ఇది నిజ జీవితం అండి. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరిదండి అమ్మ బాబోయ్, వాళ్ళ గురించి మనం మాట్లాడటానికి సరిపోదండి. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు వాళ్ళిద్దరు కలిశారు. లెజెండరీ యాక్టర్స్ అండి. నిజంగా ఈ సినిమా యాక్టర్స్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మాత్రం మనసుకు అత్తుకుపోయే సినిమా అండి. యాక్టింగ్ అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నటించాలి అనేది చాలా భావోద్వేగాలు బయటకు వచ్చేలాగా తీస్తారు మాత్రం సినిమా మాత్రం. రమ్యకృష్ణ గారు చూసినంతసేపు అమ్మోర్లో దేవతను చూసినట్టు ఉంటుంది. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్, చిన్నగా మాట్లాడతా ఎంతైంది. ఇంకా సినిమా చూసినంతసేపు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. అమ్మ నాన్న చుట్టూ తిరిగే కథ అండి ఇది. సినిమా మాత్రం అనుమాకండి, ప్రతి ఒక్కరు ఉగాదికి వచ్చింది, ప్రతి ఒక్కరు చూడండి. మనసుకి హత్తుకుపోయే సినిమాలు ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ సినిమాను మాత్రం కంపల్సరీగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా రంగమార్తాండ. నా సినిమా మామూలుగా లేదన్న, ఇప్పుడు చూసా సూపర్ ఉన్నది. నాకైతే కళ్ళంటి నీళ్ళు వచ్చింది అక్కడక్కడ కొన్ని సీన్ చూస్తుంటే. నాకు ఎట్లా అంటే ఒక తల్లిదండ్రిని కొడుకు చూసుకోవాల్సిన మినిమం బాధ్యత అది, కానీ చూసుకోడు. అది ఎట్లుంటుందంటే ఇక బయట జరిగే సన్నివేశాలను తీసుకొని కృష్ణవంశీ గారు చూపించారు భయ్య, మామూలుగా లేదు. ఎమోషన్ సీన్స్ అయితే ఫ్యామిలీ డ్రామా సూపర్ ఉంది భయ్య. అమ్మ వాళ్ళిద్దరిది అయితే ఇక ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం గారు ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది, మామూలుగా ఉండదు వాళ్ళది. ఇక టామ్ అండ్ జెర్రీ లేక ఉంటుంది, ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. మళ్ళీ ఇక నిజమైన ఫ్రెండ్ అంటే బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అట్లా ఉంటుంది భయ్య, మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ సీన్స్, మ్యూజిక్, బీజిఎం బాగుంది. అండ్ ఇక ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఏందా భయ్య. మొన్న వచ్చిన బలగా ఎలానో ఇది కూడా అట్నే, దానికంటే డబుల్ ఉన్నది దీంట్లో. ఎమోషన్ సీన్స్ మామూలుగా లేవు, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక రాహుల్ సింప్లీగన్స్ కానీ అవును భయ్య, అదే చెప్తున్నా కదా ఇందాక నుంచి. మన ఫ్యామిలీలో మనం చూస్తూనే ఉంటాం, మన ఇంట్లోనో పొరుగింట్లోనో పక్కింట్లోనో ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఆ సన్నివేశాలను తీసుకొచ్చి సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు కృష్ణవంశీ గారు. ఎక్సలెంట్గా ఉన్నది డైరెక్షన్ అయితే ఆయన గారి. మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగకు ఒక తెలుగింటి ఫ్యామిలీ ఎలా ఉంటుందో, ఈ తెలుగు పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ సినిమా. మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉన్నది భయ్య. బ్రో ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం రంగమార్తాండ. సినిమా మామూలుగా లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, యూత్ ప్రతి ఒక్కళ్ళు, చిన్నోళ్ళ దగ్గర నుండి ముసలోళ్ళ వరకు కూడా
ఇది చూడాల్సిన సినిమా. బలగం మూవీ చూశారు కదా, సో సేమ్ టు సేమ్ అలానే అదే కోవి చేసింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ. మీరు చూస్తే ఒక వయసు అయిపోయిన తర్వాత పిల్లల్ని అమ్మనాన్నని పిల్లలు వదిలేస్తున్నారు. సో అది కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో వాళ్ళు పడే కష్టాలు ఎంత బాగా చూపించారంటే కృష్ణవంశీ గారు డెఫినెట్లీ వచ్చి చూడండి. ఎంత బాగా తీశారంటే సినిమా మామూలుగా రాలేదు, చెప్పాలంటే మామూలుగా లేదు. సో దయచేసి అందరూ వచ్చి చూడాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మన ఇంట్లో జరిగే ఏదైతే ఉంటుందో ఎమోషనల్, సో ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే అమ్మ నాన్నని వదిలేస్తున్నారు రోడ్డు మీదకి. అలా జరగకుండా చూపించారు, కట్టినట్టు చూపించారు. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. సింగిల్ లైన్లో మూవీ మాత్రం సూపర్, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.